కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. బాలికను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో దొంగతనం కోసం వచ్చి బాలికను చంపినట్టు తెలుస్తోంది. బాలిక సహస్ర ఇంటి పక్క బిల్డింగ్లోనే అబ్బాయి నివాసం ఉంటున్నట్టు నిర్ధారించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. బాలికను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో దొంగతనం కోసం వచ్చి బాలికను చంపినట్లు తెలుస్తోంది. బాలిక సహస్ర ఇంటి పక్క బిల్డింగ్లోనే అబ్బాయి నివాసం ఉంటున్నట్టు నిర్ధారించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, కూకట్పల్లి బాలిక మర్డర్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక సహస్ర హత్య కేసు 4 రోజులు, దాదాపు 4-5 రోజుల నుండి కూడా ఘటన జరిగినప్పటి నుండి పోలీసులు టీమ్స్గా డివైడ్ అయ్యి దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఒక చిన్న క్లూ లేదు అంటూ పోలీసులు చెప్పుకొస్తున్న అంశం. కానీ చివరికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తము ఆ బిల్డింగ్ సంబంధించిన వారిని క్వశ్చన్ చేయడంతో పాటు తల్లిదండ్రుల్ని కూడా నిన్న సుదీర్ఘంగా వివరాలు అడిగి తీసుకున్నారు. సో ఇప్పుడు కూకట్పల్లి పోలీసులు బాలిక సహస్ర హత్య కేసుని ఛేదించారు. ఒక 10వ తరగతి అబ్బాయి బాలిక సహస్రను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే 10వ తరగతి మైనర్ అబ్బాయిని కూడా కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనకంతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇటు కూకట్పల్లి పోలీసులు ప్రస్తుతం ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చెప్తున్న అంశాలకు సంబంధించి సహస్ర ఉంటున్న ఇంటి పక్క బిల్డింగ్లోనే 4th ఫ్లోర్లో ఇప్పుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో మైనర్ బాలుడు పక్క బిల్డింగ్లోనే 4th ఫ్లోర్లో ఉంటాడు. సో దొంగతనం కోసం సహస్ర వాళ్ళ ఇంటికి, అంటే రెగ్యులర్గా వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగానికి వెళ్తుంటారు, పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తుంటారు కాబట్టి ఎవరు ఇంట్లో ఉండరు అనేది పూర్తి స్థాయిలో గమనించిన ఆ బాలుడు ఆ రోజు దొంగతనం కోసము ఆ ఇంట్లోకి వెళ్ళాడు. కానీ అనుకోకుండా అక్కడ బాలిక సహస్ర ఇంట్లో ఉండడంతో అది మళ్ళా పెద్దవాళ్ళకి ఇటు తల్లిదండ్రులకి ఎవరికైనా చెబుతుంది అనే ఒక దాంతో ఆమెని హత్య చేసినట్లు ప్రైమరీగా పోలీసులు అయితే గుర్తించిన సిచ్యువేషన్. ప్రస్తుతం 10వ తరగతి అబ్బాయి ఎవరైతే మైనర్ నిందితుడు ఉన్నాడో, హత్య చేసిన వ్యక్తి ఉన్నాడో, ప్రస్తుతం కూకట్పల్లి పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా అతన్ని తీసుకురానున్నారు. పూర్తి స్థాయిలో ఈ కేసు సంబంధించి ముందు నుండి కూడా ఎక్కడా ఎలాంటి క్లూ దొరకట్లేదు అని పోలీసులు మొత్తము 5 టీమ్స్గా డివైడ్ అయిపోయి ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ ఎట్లాగూ లేదు, ఆ బిల్డింగ్ సంబంధించి సీసీ ఫుటేజ్ లేదు, సీసీ ఫుటేజ్ ఉన్నా కూడా అందులో వేరే వ్యక్తులు, మనం ముందు నుండి ఈ కేసు సంబంధించి చెప్తున్నాము, థర్డ్ పర్సన్ అంటే ఆ బిల్డింగ్ సంబంధించిన వారు కావచ్చు, కుటుంబ సభ్యులు తప్ప బయటి వ్యక్తులు ఎవరు రాలేదు. సో ఈ పక్క బిల్డింగ్ సంబంధించిన అబ్బాయి ప్రస్తుతము హత్య చేశాడు అంటే గేట్లో నుండి రాకుండా ఆ బిల్డింగ్ పక్కనే ఉండడము, అవతల బిల్డింగ్ నుండి యువతల బిల్డింగ్లకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బిల్డింగ్ నుండి యువతలకి జంప్ చేసినట్లు కొంతమేరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే గేట్ నుండి ఎవరు లోపలికి వెళ్ళలేదు. అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా బయట వ్యక్తులు ఎవరు రాలేదు. కానీ ఈ అబ్బాయి పక్క బిల్డింగే అవ్వడంతో ఒక అవకాశం ఉంది, ఆ పక్క బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వచ్చి ఉంటాడు అనేది కొంతమేరకు హ్యూమన్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఆ బిల్డింగ్ సంబంధించిన వ్యక్తుల్ని పోలీసులు ప్రశ్నించారు. దాంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ప్రశ్నించారు. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్, వచ్చిన ఒక చిన్న లీడ్ని పట్టుకొని పోలీసులు ఈరోజు మొత్తం కూడా, అంటే నిన్న రాత్రి వరకు కూడా సహస్ర తల్లిదండ్రుల్ని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు ముందు నుండి చెప్తున్నారు ఎవరి మీద అనుమానం లేదు, మాకు ఎవరితోటి కక్షలు లేవు, ఎలాంటి గొడవలు లేవు, ఈ విధంగా మా పైన మా కుటుంబం పైన చేయాల్సిన అవసరం ఎవరికి లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన అంశం. సో వాళ్ళు నిన్న ఇచ్చిన కొంత సమాచారం అనుకోవచ్చు, సహస్ర పరిసర ప్రాంతాల ఇంటి పక్కనున్న ప్రజలు ఇచ్చిన కొంత సమాచారాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న లీడ్ పోలీసులకు దొరికింది. ఆ లీడ్ని బేస్ చేసుకొని నిన్న రాత్రి మొత్తం కూడా పోలీసులు వర్కౌట్ చేశారు. సో ఈరోజు ఉదయము కన్ఫర్మ్ చేసుకున్నారు సహస్ర ఇంటి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఉంటున్నటువంటి 4th ఫ్లోర్లో ఒక 10వ తరగతి అబ్బాయి హత్య చేశాడు అనేది నిర్ధారించుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆ 10వ తరగతి అబ్బాయిని కూడా కూకట్పల్లి పోలీసులు లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే అబ్బాయి ఉన్నాడు. మరి కాసేపట్లోనే అబ్బాయిని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా లేకపోతే విచారణ నిమిత్తము ఏసీపీ కార్యాలయం లేదా డీసీపీ కార్యాలయం తరలిస్తారా అనేది చూడాలి. సో ప్రస్తుతం మనకంతున్న ఇన్ఫర్మేషన్ అయితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కేంద్రంగానే జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మైనర్ నిందితుడు ఎవరైతే 10వ తరగతి అబ్బాయి హత్య చేశాడో ఆ నిందితుడిని మరి కాసేపట్లోనే కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు అనేది మనకు పోలీసులు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి 4-5 రోజుల నుండి ఒక సెన్సేషనల్ కేసుగా చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో పోలీసు
పోలీసులు కేసు నమోదైన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక చిన్న లీడ్ దొరుకుతుంది. ఆ లీడ్ ఆధారంగా దర్యాప్తు చేస్తారు, కేసుని ఛేదిస్తారు. కానీ 5 రోజుల నుండి ఎలాంటి లీడ్స్ లేవు, ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. కేసు సంబంధించి పోలీసులు తలలు పట్టుకున్న సిచ్యువేషన్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కోణాల్లో కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఇంటి పక్కన 10వ తరగతి చదువుతున్న అబ్బాయే సహస్రాను హత్య చేశాడు అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు అతన్ని గుర్తించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతం సహస్ర తల్లిదండ్రులు కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ బాలనగర్ కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో కేసు సంబంధించి మాత్రం పోలీసులు ఛేదించారు. మరి కాసేపట్లోనే నిందితుడిని కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడనే విచారించనున్నారు. ప్రైమరీగా మాత్రం దొంగతనం కోసం వచ్చాడు. దొంగతనం చేయడానికి వచ్చిన తర్వాత సహస్ర ఇంట్లో ఉంది, ఎవరు లేరు అనుకున్నాడు. కానీ సహస్ర ఇంట్లో ఉండడంతో ఇంటి పక్కనే వాడు కావడము, అది మళ్ళా బయట చెప్తుంది అనే ఒక భయంతో ఆమెని హత్య చేశాడు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసుకున్న అంశం. కానీ నిందితుడిని ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించిన తర్వాత హత్య వెనక ఇతరేతర కోణాలు ఏమైనా ఉన్నాయా, అసలు దేనికి వచ్చాడు, దొంగతనం కోసమేనా లేకపోతే ఇంకేమైనా కోణాలు ఉన్నాయా అనేది మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది. కానీ సహస్ర హత్య కేసు సంబంధించి మాత్రం ఇంటి పక్కన ఉన్న 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు మాత్రం పోలీసులు కేసుని ఎస్టాబ్లిష్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ కేసులో ఉంది. సూర్య.